ప్రతి ఒక్కరు కుక్కలు కడుస్తున్నాయంటారు. ఇవి వీధి కుక్కలే, వీధిలో ఉండేవి మేమేం పెంచుకునేవి కాదు. ఇదిగోండి బిస్కెట్లు వేస్తే ప్రేమగా, ఇవి వర్షానికి ఎక్కడికి పోలేక ఇక్కడ ఉన్నాయి. మా ఇంట్లో ఆల్రెడీ వీధి కుక్కలు 4-5 ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి పనుకుంది మళ్ళీ నా పక్కనే. మరి ఇది వీధి కుక్కనే కదా, ఇదిగోండి వీధి కుక్కనే. ఇదిగోండి ఎందుకంటే బిస్కెట్లు వేస్తే ఎప్పుడో మనం వేసినప్పుడు ఒక్కసారి వేసినా మళ్ళీ వేస్తామేమో అని ప్రేమ చూస్తుంటాయి. నే బేటా నే ఇదిగోండి పనుకునే చూడండి. మరి వీధి కుక్కలు దాడి చేస్తాయంటే వాటికి ప్రేమగా చూడాలి. అవి ఏదన్నా ఆహారం పెడతారేమో అని దగ్గరకు వస్తాయి. పిల్లల మీద దాడి చేస్తున్నాయంటే ఎందుకు దాడి చేస్తున్నాయి? దాడి చేస్తున్నాయనే అది ఒక్కడే కానీ మైనస్. దాడి చేయకుండా ఏం చేయాలి, సంబంధించిన దాని పట్ల ఎవరు బాధ్యత వహించాలి, దానికి సంబంధించి నిధులు, యానిమల్ వెల్ఫేర్ ఫండ్స్, యానిమల్ వెల్ఫేర్ అవేర్నెస్ ఎవరు చేయాలి? ప్రజలు చేస్తారా? ప్రజలకు తెలిసేలాగా ప్రజలను కలుపుకొని స్వచ్ఛంద సేవలు చేసే వాళ్ళను కలుపుకొని కార్యక్రమాలు ఎవరు చేయాలి? గవర్నమెంట్ ఆదేశాలను ఎవరు అమలుపరచాలి? కోర్టు ఆదేశాలను ఎవరు అమలుపరచాలి? ప్రజలందరికీ తెలియపరచాలి కదా. వాటికి నాకైతే తెలిసి వాటికి ఆహారం దొరకక వాటికి మాటలు రావు. ఎందుకోసం అంటే మనం ఎన్నైనా మాటలు చెప్పచ్చు. చిన్నపిల్లలపై దాడి చేయాలని ఎవరు కోరుకోరు కదా. ఎవరి పిల్లలైనా పిల్లలే, మరి వీధి కుక్కలే కదా ఇది కూడా. మరి రోడ్డు మీద ఉంటాయి. నేనేమి ఇంటికి పిలుచుకోను. ఎప్పుడన్నా బిస్కెట్లు వేస్తానని ఇక ఛాయ్ తాగడానికి వచ్చినాని ఇక నేను ఎప్పుడు వస్తే అప్పుడు ఉంటాయి. మరి చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. కుక్కలు దాడి చేయకూడదనే కదా నేను కోరుకునేది పిల్లల పైన. మరి అవి జరగకూడదంటే ఏం చేయాలి? వాటికి సంబంధించిన కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయాలి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ తెలిసేలాగా అవగాహన చేయండి. ఏబీసీ రూల్స్ పట్ల ప్రజలకు అవగాహన చేయండి. ఏబీసీ రూల్స్ ఇంప్లిమెంట్ చేయండి. వాటికి సంబంధించిన నిధులు వాటికి సక్రమంగా వినియోగించండి.